హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రవిని. మీరు చూస్తున్నారు రవి టెక్ ఎడ్యుకేషన్ ఇన్ఫో ఛానల్. మీరు మొదటిసారిగా ఈ వీడియోని చూస్తున్నట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ని నొక్కండి. అప్పుడు నా వీడియోలు ఎప్పటికప్పుడు మీకు అందుబాటులో ఉంటాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. మనం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అన్న క్యాంటీన్లో రేపు ఓపెన్ అవుతున్నాయి. దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అన్న క్యాంటీన్లు అంటే మనకు గుర్తొచ్చేది 5 రూపాయలకే మంచి భోజనము. దాన్ని ప్రతి పేదవాడు కోరుకుంటాడు. దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. బయటి హోటల్లో చూసుకుంటే మనం తినే తిండి విలువ చాలా ఎక్కువ రేటు ఉంటుంది. అంత పెట్టి ప్రతి పేదవాడు కానీ లేదంటే మధ్యతరగతి వాడు కానీ తినలేడు. దానికి ఆలోచించే మన సీఎం గారు ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. దీని గురించి పూర్తి వివరాలు వెళ్తే స్టార్టింగ్ అయితే మనకు కొన్ని జిల్లాల్లో అన్న క్యాంటీన్లు ఓపెన్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత ఏ జిల్లాలో తెలుసుకుందాం. శ్రీకాకుళం, విజయనగరం, ఈస్ట్ గోదావరి, ఏలూరు, కాకినాడ, కోనసీమ, కృష్ణా, ఎన్టీఆర్, వెస్ట్ గోదావరి, బాపట్ల, గుంటూరు, నెల్లూరు, పల్నాడు, ప్రకాశం, అన్నమయ్య, చిత్తూరు, సత్యసాయి ఈ జిల్లాల్లో మనకు ఓపెన్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత ఇది గన అన్న క్యాంటీన్లో మనం తినే ఆహార పట్టికని తెలుసుకుంటే బ్రేక్ఫాస్ట్ అని 5 రూపాయలకి ఇస్తారు. లంచ్ డిన్నర్ అని 5 రూపాయలకే ఇస్తారు. అందులో సోమవారం నుంచి శనివారం వరకు మాత్రమే ఆహారం ఇవ్వడం జరుగుతుంది. ఆదివారం మాత్రం సెలవు ఉంటుంది. సోమవారం నుంచి శనివారం వరకు చూసుకుంటే బ్రేక్ఫాస్ట్కు ఇడ్లీ, సాంబార్, పొడి, చట్నీ ఇస్తారు. ఇంకా లంచ్ డిన్నర్కి అయితే వైట్ రైస్, కూర, పప్పు, రసం, పెరుగు పచ్చడి వంటివి అందిస్తారు. ఈ ప్రోగ్రాం సక్సెస్ అయితే మాత్రం బాగుంటుందని అందరూ అనుకుంటున్నారు. మిగతా అన్ని చోట్ల కూడా అన్న క్యాంటీన్లు ప్రారంభించి ప్రతి పేదవానికి కూడా 5 రూపాయలకే తక్కువ ధరకే అన్నం అందించే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరుగుతుందని అధికారులు తెలపడం జరిగింది. ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ని అందరూ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ